బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బహిరంగ సభ జరగనుంది. సభ ఏర్పాట్లపై మా ప్రతినిధి అనిల్ మరిన్ని వివరాలను అందిస్తారు. సెంటిమెంట్ ను బీఆర్ఎస్ పార్టీ పాటిస్తుంది. మరికొద్ది గంటల్లోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు కానుంది. వరంగల్ హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో 10 లక్షల మంది కార్యకర్తలతో నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సభా వేదిక దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లోనే ఈ సభ కూడా ప్రారంభం కానుంది. అంటే జంక్షన్ ప్రాంతం 5 వైపుల నుంచి వచ్చే వాహనాలను ఒక ప్రాంతం దగ్గర ఆగే విధంగా ఈసారి అయితే చేయడం జరిగింది. ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా అయితే ఏర్పాటు 5 జోన్లుగా విభజించినటువంటి ఈ మొత్తం ప్రాంగణం అంతా కూడా ఇప్పుడు హుస్నాబాద్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ ఖమ్మం నుంచి అటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఇవి కూడా ఒకటి క్లాష్ కాకుండా ఉండే విధంగా 5 రోడ్లు 5 రహదారులు కలిగిన ప్రాంతం ఎల్కతుర్తి కావడంతో ఈ ప్రాంతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే స్వయంగా వాళ్ళ వాలంటీర్లను ఒక 2000 మందిని అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత సభ చూసినప్పుడు చాలామంది రహదారుల మీదనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఆ పరిస్థితి ఉండదని చెప్పేసి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే సభా వేదిక దగ్గర అయితే చూస్తున్నాం చాలా లక్షల కుర్చీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తున్నాం మనం ఇక్కడ నుంచి అంటే ఈ సభా వేదిక మొత్తం 200 ఎకరాలు ఉండగా 1600 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించడానికి ఆయా ప్రాంత నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి 1,00,000 మందిని తరలించాలని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే చేయడం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్వయంగా జన సమీకరణకు అయితే చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ని పెట్టి కార్యకర్తలందరూ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఎమ్మెల్సీ తక్కలబెల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చేయబోతున్నారు జన సమీకరణ? ఈ సభ నుంచి ఏం చెప్పబోదు? మా పార్టీ రజతోత్సవ సభ రేపు సాయంత్రం ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతుంది. దీనికి సంబంధించి గత 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున కూడా పార్కింగ్ స్థలాలు కానీ సభాస్థలికి సంబంధించి కూడా రైతుల దగ్గర నుంచి దాదాపు 1500 ఎకరాలు సేకరించి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మంచినీటి సౌకర్యం కానీ మజ్జిగ సౌకర్యం కానీ లైటింగ్ కానీ అన్ని రకాలు కూడా ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వాహనాల పార్కింగ్ కానీ సభాస్థలిలో కూర్చోవడానికి కానీ కావాల్సినటువంటి హంగులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. అన్ని నియోజకవర్గాలు కూడా రజతోత్సవ సన్నాహక సమావేశాలు నిర్వహించుకున్నారు. ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వచ్చే పార్టీ కార్యకర్తల కోసం ఈ వాహనాల ఏర్పాటు కానీ ఇతరత్ర కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవమా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అంటారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఊరికే వేసిన ప్రశ్నే వేసి చర్చ పెట్టి కాంగ్రెస్ దీన్ని ఏదో ఒక డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఇది ఎక్కువగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ అనేది మాది 136 ఏళ్ల చరిత్ర, స్వాతంత్రం తెచ్చిన చరిత్ర, మాది గాంధీ కుటుంబం చెప్పుకోవడానికి వాళ్ళకే చరిత్ర లేదు తప్ప మాకు కాదు. మాకేంది పరిధిని మెచ్చుకున్నాం. టీఆర్ఎస్ అనేది తెలంగాణకు పరిమితమై ఉండే, బీఆర్ఎస్ అనేది భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నాం. కేసీఆర్ గారు ఒక ఉద్యమం తెచ్చిన నేత. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలో అగ్రభాగాన పెట్టారు. కనుక ఇలాంటి ఉద్యమ నేత, ఇలాంటి పరిపాలనా దక్షుడు, ఇలాంటి దూరదృష్టి ఉన్న నేత దేశ వనరులను సద్వినియోగం చేస్తారు, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారు. కేసీఆర్ గారి నాయకత్వం కావాలన్నప్పుడు రాజ్యాంగ పరిధిలో ఆ అంశాన్ని మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేశాం. చెప్పండి, ఫైనల్గా ఈ సభకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పుడు చాలా వరకు గతంలో మీరు వరంగల్ నిర్వహించిన సభలన్నీ కూడా రోడ్ల మీద జనం అంతా స్టకప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రజతోత్సవ సందర్భంగా ఎట్లాంటి ఏర్పాటు చేశారు మీరు? ఉంటుంది. మేము ముందుగా వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ ఉందండి. 1250 ఎకరాలు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఎన్ని లక్షలు వచ్చినా కూడా కూర్చోవడానికి, నిలబడడానికి, చూడడానికి సభాస్థలి ఉంది. మేము పార్టీకి కార్యకర్తలకి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 2, 3, 4 గంటల లోపు కనుక సభాస్థలికి చేరుకోగలిగితే సభాస్థలిలో ఉంటారు. ఏమాత్రం కొంచెం ఆలస్యమైనా ఒకేసారి వేదిక మీదకి ఆ రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి దగ్గరలోకి వచ్చాక ట్రాఫిక్ జామ్ అవుద్ది కనుక ఆ పరిస్థితి రాకూడదంటే
మీరు సహకరించాలి, సకాలంలో ముందస్తుగా వచ్చి మీ ఆసనాల్లో కూర్చోవాల్సిందిగా పార్టీ క్యాడర్కి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తున్నాం చాలా వరకు ఏర్పాటు చేశామని చెప్పేసి ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు చెప్పడం జరుగుతుంది. ఇటువైపున అంటే ఒక వైపు నుంచి వచ్చే వాహనాలు ఇంకో వైపు జామ్ కాకుండా ఉండేందుకైతే ఈసారి అయితే ఒక 5 జోన్లుగా విభజించి ఈ సభ కోసం అయితే ఏర్పాట్లన్నీ కూడా చేర్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హుస్నాబాద్, కరీంనగర్, మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నిటి కూడా క్రమబద్ధీకరించడానికి అయితే 5 జోన్లుగా విభజించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ప్రజలందరూ కూడా అంటే ఎండలు మండుతున్న నేపథ్యంలో వారికి అంటే బహిరంగ సభ కంప్లీట్గా ఎండలలోనే జరిగే అవకాశం ఉంది. చాలా వడదెబ్బ కలిగే అవకాశం ఉండుతోంది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఈ సభలో 12 చిన్న చిన్న డిస్పెన్సరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వడదెబ్బ ఎవరికైనా జరిగితే కూడా వాళ్లకు వైద్య సేవలు తక్షణమే అందించేందుకైతే ఈ ప్రాంగణంలోనే ఒక ప్రాథమిక వైద్యశాల సైతం వాళ్ళ సొంతంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అపరిస్థితులు జరగకుండా అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు అయితే ఈ సభ దగ్గర అయితే చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 10 లక్షల వరకు వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ సభ కోసం పోలీసులు కూడా భారీ ఎత్తున అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచే వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది. చాలా వరకు వాహనాలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించేందుకైతే ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో దాదాపు 2 డీసీపీలు, 6 అడిషనల్ డీసీపీలు, సిఐలు, తర్వాత మొత్తంగా చూస్తే ఒక 1000 మంది పోలీసుల వరకు ఈ బందోబస్తు కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. సాయంత్రం వరకు పోలీసులు ఈ ప్రాంగణం అంతా కూడా స్వాధీనం తీసుకుని వాళ్ళ ట్రాఫిక్ తర్వాత పబ్లిక్ గ్యాదరింగ్ సంబంధించిన బందోబస్తు ఎట్లా చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక ప్యాటర్న్ కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మ్యాప్ ద్వారా మొత్తం ఈ సభా ప్రాంగణంలో ఎక్కడెక్కడ పార్కింగ్ జోన్లు ఉంటాయి, ఎక్కడెక్కడ క్రౌడ్ ఎక్కువ అవకాశం ఉన్న తర్వాత ఎక్కడెక్కడ ఈ జంక్షన్లు ప్రధాన రహదారి పనులు అయితే ఇప్పుడు విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి. చాలా వరకు కల్వర్ట్లు నిర్మాణం జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు జరగకుండా అయితే అక్కడ తమ పార్టీ ఆధ్వర్యంలో వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పోలీసులను కూడా పెట్టేసి ఆ టోయింగ్ వెహికల్లను సైతం పెట్టేసి ట్రాఫిక్ జామ్ లేకుండా చేయడానికి సరైతే బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సభా ప్రాంగణం దగ్గర ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV, వరంగల్.